యాహ్! ప్లస్ యాహ్! ఇంకోటేంటంటే నాకిదో కైండ్ ఆఫ్ కంప్లెయింట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఓల్డ్ పీరియడ్ డ్రామాస్ అన్ని వస్తున్నాయి గదా! ఇప్పుడు ఏంటి హ్మ్. 'సైరా', హ్మ్. హ్మ్. 'టైగర్ నాగేశ్వరరావు', ఆర్ఆర్ఆర్. 'ఆర్ఆర్ఆర్' ఇలాంటివన్నీ ఒక హ్మ్. యెల్లో టింట్‌లో ఉంటున్నాయి. లైక్ అది లైక్ ఏమంటారు దాన్ని? చాయిసేనా? లేదంటే ఇలా ఇలా చూపిచ్చాలి చాయిస్ అని అనేది కాదు. సో థింగ్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రూరల్ అంటేనే మనం మన హీరోయిన్స్‌కి ఒక బ్రౌన్ మేకప్పో లేకపోతే ఒక కాఫీ మేకప్పే ఏస్తాం. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ థాట్ ఇఫ్ యూ సే ఇట్స్ రూరల్ ఆర్ ప్రీహిస్టారిక్ ఆర్ కొంచెం ఆ మెడివల్ వైబ్ ఉన్నప్పుడు యూ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ ఎప్పుడు ఆ కాఫీ స్మెల్, ఆ కాఫీ స్మెల్ అంట కాఫీ కలర్‌లోనే ఉంటాయి. ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ ద వే యూ లుక్ ఎట్ ఇట్ యాస్ వెల్. ఆబ్వియస్లీ నువ్వు రియల్ లైఫ్ అప్పట్లో ఆ బ్రౌన్ టింట్లో ఉండదు. బట్ వెన్ యూఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ఆన్ బిగ్ స్క్రీన్, యూ వాంట్ పీపుల్ టు నో దట్ దిస్ ఇస్ ఓల్డ్, నౌ దిస్ ఇస్ వెరీ ఏన్షియంట్. యూ వాంట్ గివ్ దట్ లుక్. ఆ వైబ్ అనేది నువ్వు సెట్ చేయాలి. ఇట్స్ అ చాయిస్ అంతే. రత్నవేలు నాకు కంప్లైంట్ అని కాదు కానీ రంగస్థలం చూస్తే లైక్ ప్రాపర్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. లైక్ బ్రౌన్ టెంట్. బట్ పుష్ప వెన్ ఇట్స్ నైన్టీస్ బ్యాక్ డ్రాప్, ఇది ఆ సినిమాలో చూడాలని ఉన్న సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది చిరంజీవి. హ్మ్. బట్ దిస్ రష్యన్ డిఓపి, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్ ఆఫ్ పుష్ప, మనోడు ఏం చేశాడు ప్రాపర్ గా కలర్స్ మరీ సాచురేటెడ్ కాకపోయినా లైక్ తెలుసు. ప్రాపర్ లైక్ రియల్ లుక్ ఉంటుంది. బట్ రంగస్థలంకి వచ్చినప్పటికీ రత్నవేలు వెంట్ ఫుల్ ఆన్ బ్రౌన్ మోడ్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ద కాస్ట్యూమ్స్ ఆల్సో వర్ మేడ్. కావాలనే కాఫీలో డిప్ చేసి ఆ బ్రౌన్ లుక్ కోసం ఒక్కొక్కటి కాస్ట్యూమ్ డిజైన్ చేశారంట రంగస్థలంలో, బికాస్ ఆఫ్ దట్ లుక్. ఐ థింక్ ఇట్స్ అల్టిమేట్లీ ద ఫిల్మ్ మేకర్స్ చాయిస్. నువ్వు నీ హిస్టారిక్ సినిమాని, నీ పీరియాడిక్ ఫిల్మ్ ని నువ్వు బ్రౌన్ టింట్ లో చూపిస్తున్నావు అంటే యూ వాంట్ టు గెట్ దట్ మడీ ఫ్లేవర్. ఆ రా యాక్షన్ అప్పట్లో అలా ఉంటుంది ఆ ఊళ్ళల్లో అని చెప్పుకోవడానికి. అట్ ద సేమ్ టైమ్ యూ గివ్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ సుకుమార్, యూ వుడ్ క్రియేట్ ద హోల్ ఫిల్మ్స్ క్యాన్వస్ ఇన్ అ యాక్చువల్ సాచురేటెడ్ ఫిల్మ్ రీల్ ఆర్ అ బ్రౌన్ టింట్ అని నువ్వు చూసుకో ఒకసారి. ఏమో అలా నేనైతే బ్రౌన్ టింట్ మరి జస్టిఫై చేయను కానీ నాకైతే పిచ్చలట్ అనిపించింది. నాకైతే బాగుంది. రూరల్ గా హీఈస్ ఏబుల్ టు కన్విన్స్ యూ కాబట్టి ఇట్ వర్క్డ్. కాకపోతే అల్టిమేట్లీ ఇట్స్ అ చాయిస్. ఇప్పుడు నువ్వు రంగస్థలం తీసే టైంకి ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ yellows, రెడ్స్, బ్లూస్ ఆన్ ద స్క్రీన్ పాపింగ్ అవుట్, మేబీ సుకుమార్ ఫెల్ట్ అది అసలు విలేజ్ లో ఆ కలర్స్ ఉండవు కదా, ఎక్కువ గ్రీనరీ ఉంటుంది కదా. సో వై నాట్ ఫోకస్ మోర్ ఆన్ ద గ్రీనరీ, మోర్ ఆన్ ద వైబ్ అని అనుకుని వాళ్ళు తీస్తారు. అట్ ద సేమ్ రంగస్థలం టైం అదే నేచర్ ని నువ్వు కొంతమంది డైరెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎలాగో మిగతా సినిమాలు గ్రీన్ లో ఉన్నాయి కదా, మంది కూడా గ్రీన్ లో పెట్టేద్దాం అని తీస్తుంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టైగర్ నాగేశ్వరరావు ఇన్ జనరల్. లైక్ ఇఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ హిస్టారిక్ ఫిల్మ్స్ అండ్ దేర్ టొనాలిటీ, ఇట్ ఈస్ వెరీ రాంగ్ టు థింక్ దట్ ఇలా పెడితే హిస్టారిక్ సినిమాలు అవుతాయి, ఇలా తీస్తేనే హిట్లు అవుతాయి అని. యాక్చువల్లీ సేమ్ కంప్లైంట్ ఇప్పుడు చాలా మంది మెక్సికన్స్ ఏమంటారంటే ఇప్పుడు 'బ్రేకింగ్ బ్యాడ్' లోనే మెక్సికన్ సీన్ వచ్చిందంటే చాలు యెల్లో టింట్ ఏసి దొబ్బుతాడు. గ్రీన్ ఆర్ యెల్లో పెట్టేస్తుంటారు. గ్రీనిష్ యెల్లో అనుకుంటది. ఆ టింట్ ఏసేస్తాడు. లైక్ చాలా మంది ఏంటి వాట్ కైండ్ ఆఫ్ రేసిజం ఇస్ దిస్ అని రెడిట్ లో థ్రెడ్ల మీద థ్రెడ్లు ఉంటాయి దీని మీద. నువ్వు అలా అనుకుంటే జపాన్ చూడు. అంటే జపాన్ ఇస్ నాట్ ఎంటైర్లీ ఆఫ్ నియాన్ లైట్స్ కదా. జపాన్ అంటేనే కొనిచివా అని అంటారు, ఒక షాట్ పడుతుంది, నియాన్ లైట్స్, డార్క్ బార్స్ అన్ని ఉంటాయి నియాన్ లైట్స్ తో. యూ కైండ్ ఆఫ్ స్టీరియో టైపింగ్ ఇట్. బట్ అదే ఇక మనం ఏం చేయలేం. స్టీరియో టైప్ పడ్డాక మనం ఏం చేయలేం. అంటే ఇంకా హైదరాబాద్ షాట్ అనగానే ఫస్ట్ చార్మినార్ షాట్ ఎలా వేస్తారు సినిమాల్లో, అలానే ఇది కూడా ఆ కలర్ టొనాలిటీస్ ఎవడన్నా వచ్చి మారిస్తే గానీ అది సెట్ అవ్వదు.